చిన్నపాటి వర్షాలతో హైదరాబాద్ లో ఏ రోడ్డు చూసినా గుంతలే దర్శనమిస్తాయి. దీంతో వాహనదారులు ఆ రోడ్లను చూస్తేనే హడలెత్తిపోతున్నారు. రోడ్లపై ప్రయాణిస్తూ నరకం అనుభవిస్తున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచినా గుంతలు పడ్డా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో రోడ్ల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో చిన్నపాటి వర్షం వచ్చినా కూడా రోడ్లన్నీ జలమయం అవ్వడం అనేది ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేది ఎప్పుడు దొరుకుతుందని ప్రజలు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే మొన్న కురిసిన ఒక వారం పాటి చిన్నపాటి వర్షాలకు రోడ్లన్నీ ఇప్పటికే పూర్తిగా పాడైపోయాయి. ఎక్కడ చూసినా కూడా నీళ్లు నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అధికారులకు అంటే వర్షాలు కురుస్తాయి, వర్షాకాలం వస్తున్నప్పుడు హైదరాబాద్లో రోడ్లన్నీ అంటే చాలా వరకు కూడా కుంగిపోయే అవకాశం ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి లేదా తాత్కాలిక మరమ్మతులను చేయాలి అనేటువంటి భావన మాత్రం ఇక్కడ కూడా అధికారులు కనబడడం లేదని చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతం బంజారాహిల్స్లో మనం ఉన్నాం. బంజారాహిల్స్లో చూస్తే ఒక వారం కిందట నుంచి కూడా చిన్నపాటి వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షాలకి ఈ రోడ్లన్నీ అది ఏ రకంగా మారిపోయాయో మనం చూస్తున్నాం. ఇక్కడ వివిఐపీల నుండి సామాన్యుల వరకు అందరూ కూడా ఈ రోడ్డు పైన ప్రయాణిస్తుంటారు. అంటే ప్రతి ఒక్కరు ప్రయాణిస్తున్న అంటే తమకు జరిగిన అసౌకర్యం గురించి అంటే తమలో తాము తిట్టుకోవడం తప్ప ఎవరు చెప్పినా పట్టించుకోరు అనేటువంటి ధోరణి అధికారంలో ఉంది. కాబట్టి పట్టించుకోరు అనే ధోరణి ఉంది కాబట్టి వాళ్ళైతే కూడా ఎవరిలో వారు అనుకోవడం వదిలేయడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి అనేది కాడికి వచ్చేసింది. గత 4 నెలలుగా అంటే ఎండాకాలంలో ఇలాంటి పరిస్థితిని పూర్తిగా ఛేదించే అవకాశం ఉంటుంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపే అవకాశం ఉంది, సమయం ఉంది, నిధులు ఉన్నాయి. మరి దీనికైనా పరిష్కారం చూపెట్టాలన్నటువంటి చిత్తశుద్ధి అధికారులు లేదు. ఇటు ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు అనడంలో మాత్రం క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపాటి వర్షం పడితే హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా జలమయం అవ్వడం, మ్యాన్ హోల్లు తెరుచుకొని ఇప్పటికే అనేక మరణాలు సంభవించడం ఇవన్నీ మనం చూసాం. అయినా కూడా ఇటు పాలకుల్లో కానీ అధికారుల్లో కానీ ఇలాంటి మార్పు అనేది మాత్రం రావడం లేదు. మరి ఇప్పటికైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉదాహరణలు చూసినా మరి ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులపైన కూడా మార్పు రావాలి. కానీ చిన్నపాటి వర్షాలకు ఎక్కడ చూసినా కూడా అంటే ఎంత అసౌకర్యం కల్పిస్తున్న రోడ్లను చూస్తుంటారు, కానీ తమకేం పట్టింపు లేదు అన్నట్టుగా వదులుతుంటారు. ఇలాంటి వాటిపైన దృష్టి సారించాలన్న అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. లేకపోతే ప్రమాదాలకు గురే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే ఇలాంటి రోడ్లపైన ప్రయాణించి అనారోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకవైపు సామాన్యుడు అంటే చాలీచాల జీతాలతో ఉద్యోగాలకు అంటే ఇప్పుడు ద్విచక్ర వాహనం తప్పని పరిస్థితులు అన్న సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో అంటే ఇలాంటి రోడ్లపైన ప్రయాణిస్తూ అటు వెహికల్ మెయింటెనెన్స్ కు మెకానిక్లకు తనకు వచ్చే చాలీసాల సంపాదనతో మరోవైపు గుంతల రోడ్లో ప్రయాణిస్తూ అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకొని ఆసుపత్రి పాలు అంటే తన సంపాదనతో దాదాపు ఈ బైక్ రిపేర్లకు అలాగే అనారోగ్య కారణాలతో ఆసుపత్రులకు మాత్రమే తమ జీతంలో చెల్లించుకోవాలని అవసరం దుస్థితి కూడా ఏర్పడింది. సో ఇలాంటి చిన్న చిన్న కారణాలని మనం మెన్షన్ చేసుకోవచ్చు. మొత్తానికైతే హైదరాబాద్లో చిన్నపాటి వర్షం వస్తే రోడ్లన్నీ కూడా అతలాకుతలం అవుతుంటాయి, అస్తావ్యస్తంగా మారుతుంటాయి. ప్రభుత్వం మాత్రం దీనిపైన దృష్టి సాధించడం లేదు. ఎప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం అనేటట్టుగా ప్రజలు మాత్రం ఎదురు చూస్తుంటారు. చేసేదేమి లేక కొన్ని సందర్భాల్లో అంటే రకరకాల మాధ్యమాల్లో ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు పెడుతుంటారు, మెయిల్స్ రూపంలో పెడతారు, సోషల్ మీడియాలో తమ అసౌకర్యం చెప్తుంటారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి కానీ పాలకుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎలాంటి మార్పు అనేది రాదు అనేటట్టుగా కొంతమంది డిసైడ్ అయిపోయి ఉంటారు. సో ప్రతినిత్యం ఇలాంటి అసౌకర్యాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకు ఒక పరిష్కారం చూపాలన్న బాధ్యత అయితే జిహెచ్ఎంసీ పైన ఉంది. మరి ఇప్పటికైనా వాళ్ళలో మార్పు వస్తుందా ఇవన్నీ కూడా ఎదురు చూడాలని అంశం అనుకోవచ్చు. ఇది ఓవరాల్గా బంజారాహిల్స్లో రోడ్ల దుస్థితి. కెమెరా పర్సన్ విశ్వతో మహేందర్ రెడ్డి, హైదరాబాద్, బంజారాహిల్స్.